సహోదరి సహోదరులు, ఈరోజు మీ గృహంలో నశించిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. నీ సొంత సహోదరుడు రక్షించబడలేదు, నీ సొంత సహోదరి రక్షించబడలేదు, నీ భర్త రక్షించబడలేదు, నీ భార్య రక్షించబడలేదు, నీ తల్లి రక్షించబడలేదు, నీ తండ్రి రక్షించబడలేదు. అయినా నీకు భారం లేదు, ఎటువంటి విచారము లేదు, ఎటువంటి వేదన నీకు లేదు. అయితే వినో, నీలాంటి వారిని గూర్చి బైబిల్లో ఈ మాట రాయబడింది. చదువుతాను రండి. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయం, ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము చదువుతున్నాను. పేజ్ నెంబర్ 758. సియోనులో నిర్విచారముగా ఉన్నవారికి శ్రమ, షోమ్రోను పర్వతమందు నిశ్చింతగా ఉన్నవారికి శ్రమ, ఇశ్రాయేలు వారికి విచారణకర్తలై జనములలో ముఖ్య జనమునకు పెద్దలైన వారికి శ్రమ. నిర్విచారముగా, ఏ బాధ లేకుండా, ఏ వేదన లేకుండా, ఏ విచారము లేకుండా జీవించే వారికి శ్రమ. వింటున్నారా సహోదరి సహోదరులు? నీ ఇంట్లో ఉన్న వాళ్ళే నశించిపోతున్నప్పటికీ కూడా నీకు ఎటువంటి బాధ లేదా? నీ భర్త తాగుబోతుగా తయారయ్యి వచ్చి కొడుతుంటే ఆ కొడుతున్నాడనే బాధ ఉంది, కానీ తను నరకానికి వెళ్ళిపోతాడే, చచ్చిపోతే అనే బాధ మాత్రం లేదు కదూ. ఇంటికి వచ్చినప్పుడు నీ భార్య గయ్యాలిగా అరుస్తూ కేకలేస్తూ ఉంటే తనకున్న కఠినత్వాన్ని బట్టి నువ్వు బాధపడుతున్నావే తప్ప, ఒకవేళ నా భార్య ఇదే స్థితిలో మరణిస్తే నరకానికి వెళ్ళిపోతుంది, నరకంలో కాలిపోతుందనే బాధ మాత్రం లేదే. నీ కొడుకు తిరుగుతున్నాడని చదువు సంధ్యలు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా చెడు స్నేహితులతో చట్టాపట్టాలు వేసుకుని చెడిపోతున్నప్పుడు, నీ మాట వింటలేదని నిన్ను విసిగిస్తున్నాడని బాధపడుతున్నావే తప్ప, అయ్యో నా కుమారుడు నశించిపోతున్నాడే, దేవునికి దూరం అయిపోతున్నాడే, దేవుని మందిరానికి దూరం అయిపోతున్నాడే, నిత్య జీవానికి దూరం అయిపోతున్నాడనే బాధ మాత్రం లేదే. అదే వినో, షోమ్రోనులో నిర్విచారముగా ఉన్నవారికి ఏమిటట? శ్రమ. షోమ్రోను పర్వతముల పైన నిశ్చింతగా నివసించు వారికి శ్రమ. ఎందుకు శ్రమ? కిందకి వెళ్దాం రండి. 6వ వచనము. పాత్రలో ద్రాక్షరసము పోసి పానము చేయుచు పరిమళ తైలము పూసి కొనుచుందురు, కానీ యోసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవమును గురించి చింతపడరో. వీళ్ళట చాలా ఆత్మీయులట. కొంచెం పైకి వెళ్దామా? కొంచెం పైకి వెళ్దాం. 4వ వచనము. దంతపు మంచముల మీద పరుండుచు పాన్పుల మీద తమ్మును చాచుకొనుచు మందల శ్రేష్టమైన గొర్రె పిల్లలను శాలలోని క్రొవ్విన దూడలను వధించి భోజనము చేయుచు. అంటే అర్థమేమిటి? హ్యాపీగా పడుకుంటూ, హ్యాపీగా తింటూ, మంచం మీద దొర్లుతూ, స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు, దావీదు వలనే వాయించు వాద్యములను కల్పించుకొందురు. పాత్రలలో ద్రాక్షరసము పోసి పానము చేయుచు పరిమళ తైలము పూసుకొనుచుందురు, గాని అయ్యో నా సహోదరుని సంతతికి శ్రమ వచ్చిందే, ఉపద్రవం వచ్చిందే అని వారు ఏమాత్రము చింతపడరు. కాబట్టి చెరలోనికి ముందుగా పోవు వారితో కూడా వీరు చెరలోనికి పోవుదురు. నరకానికి పోయేటటువంటి వారితో వీళ్ళు కూడా పోతారు. ఎవరు పోతారట? విచారము లేనివాళ్ళు, దుఃఖము లేనివాళ్ళు, వేదన లేనివాళ్ళు, నిర్విచారముగా ఉండేవాళ్ళు. యోసేపు యొక్క సంతతి ఉపద్రవంలో పడింది, ప్రమాదంలో పడింది, అయినా పట్టించుకోవటల్లా, అయినా ఏమాత్రము దాని గురించి వాళ్ళు ఆలోచించటల్లా. విచారము లేదు, బాధ లేదు, దుఃఖము లేదు, హ్యాపీగా తాగుతున్నారు, తింటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, మ్యూజిక్ వింటున్నారు. ఇప్పుడు ఈ కాలంలో మనం ఒకవేళ మాట్లాడాల్సి వస్తే సెల్ ఫోన్లో, సోషల్ మీడియాలో
రీల్స్ చూస్తున్నారు, చాటింగ్లు చేస్తున్నారు, సిరీస్లు చూస్తున్నారు. ఒకటి కాదు, ఏమాత్రం విచారం లేదు, ఏమాత్రం బాధ లేదు. నీ తోటి తమ్ముడు, నీ తోటి అన్నయ్య, నీ తోటి చెల్లి, నీ తోటి అక్క, నీ కుటుంబ సభ్యులు నశించిపోతున్నప్పుడు, వారు నరకానికి వెళ్తున్నారని తెలిసినప్పుడు, ఏ వేదన లేకుండా, ఏ బాధ లేకుండా నువ్వు ఒకవేళ నిర్విచారముగా ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? కాబట్టి చెరలోనికి ముందుగా పోవు వారితో కూడా వీరు చెరలోనికి పోవుదురు. చెర అంటే ఏమిటి? బంధించబడ్డాం. చెరసాల. మనిషి మరణించినప్పుడు బంధించబడే స్థలం ఒకటి ఉంది, అది అగ్నిగుండం. అగ్ని ఆరని, పురుగు చావని భయంకరమైన స్థలం. విచారించటం చేతగాని వారికి చివరకు వచ్చేసరికి ఎక్కడికి వెళ్తారట? చెరబట్టబడిన వారితో పాటు వీరు కూడా కొనిపోబడతారు. అప్పుడు సుఖాసక్తులు చేయి ఉత్సధ్వని గతించును. యాకోబు సంతతి వరకున్న గర్వము నాకు అసహ్యము. వారి నగరులకు నేను విరోధినైతిని కనుక వారిని పట్టణములను వాటిలోని సమస్తమును శత్రువుల వశము చేస్తా. ఏమాత్రం వర్రీ లేదు, ఏమాత్రం టెన్షన్ లేదు. కాబట్టి నేను వారిని శిక్షిస్తా.